హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుదర్శన్ రూమ్స్. లాస్ట్ వ్లాగ్లో మనం సోల్ ఆఫ్ సౌత్ రెస్టారెంట్ వ్లాగ్ చేసాం కదా, ఫుడ్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. సో అది ఎపిసోడ్ 1. ఇప్పుడు మనం ఫుడ్ సిరీస్లో ఎపిసోడ్ 2 చేస్తున్నాం. ఈరోజు వచ్చేసి భీమశాల రెస్టారెంట్ మన ఎంజీ రోడ్లో లైఫ్ స్టైల్ మాల్లో ఉంటుంది. భీమశాల రెస్టారెంట్ అని, అది పక్కా తెలుగు రెస్టారెంట్ అండ్ డీసెంట్ అంబియన్స్తో బాగుంటుంది. నేను ఆల్రెడీ 1 or 2 times వెళ్ళాను పాస్ట్లో, ఇప్పుడు వెళ్ళినా కూడా గుర్తులేదు. బట్ ఈ ఫుడ్ సిరీస్లో ఆ రెస్టారెంట్ కూడా యాడ్ చేద్దాం, ఎందుకంటే అప్పుడు తిన్నప్పుడు చాలా బాగుంది. సో ఈరోజు అక్కడ స్పెషల్ ఐటమ్స్ ట్రై చేద్దాం. అక్కడ స్పెషల్ ఐటమ్స్ అనేది ఇప్పటివరకు మనం ట్రై చేయలేదు. సో స్టార్టర్ అండ్ మెయిన్ కోర్స్ కూడా చేద్దాం. ఒక 2 or 3 ఐటమ్స్ ట్రై చేద్దాం. సో అది వర్తా కాదా, ఆ రెస్టారెంట్ వెళ్ళొచ్చా లేదా అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. గైస్, మన ఎంజీ రోడ్లో ఉన్న లైఫ్ స్టైల్కి అయితే వచ్చేసాము. ఇక్కడే 3rd floorలో ఉంటుంది భీమశాల రెస్టారెంట్ అని. సో పైకి వెళ్ళిపోదామా? సో గైస్, లిఫ్ట్లో అయితే ఉన్నాం మన ప్రజెంట్. సో మనోడు మళ్ళీ వచ్చాడు మనతో పాటు. హాయ్ గాయ్స్. లాస్ట్ సోల్ ఆఫ్ సౌత్ రెస్టారెంట్ వ్లాగ్లో కూడా ఉన్నాడు కదా మనోడు. సో ఈ వ్లాగ్లో కూడా వస్తా అన్నాడు, తీసుకొచ్చాను. చూసాడు అంత ఎత్తున్నాడు ఆడిపోదల దాకా వచ్చాను నేను. 5:30 ఎక్కడ 6 ఎక్కడ మన రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. సో ఇదే భీమశాల రెస్టారెంట్. సో లోపలికైతే వచ్చేసాం. సో అంబియన్స్ చూసారు ఎంత బాగుందో, ఇదంతా అంబియన్స్ చాలా బాగుంది. సో రెస్టారెంట్ మొత్తం ఖాళీగా ఉంది, ఎందుకంటే ఈరోజు వీక్ డే కదా, థర్స్డే అనమాట ఈరోజు. సో మ్యాక్సిమం రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉంది. లేబుల్ బాగుంది. భీమశాల స్పెషల్స్లో నాన్ వెజ్లో ఆఫ్ఘనీ చికెన్ బిర్యానీ చెప్దాం అనుకుంటున్నాం. చెప్పరా? మష్రూమ్ సాల్ట్ అండ్ పెప్పర్. ఏంటిది? మష్రూమ్ సాల్ట్ అండ్ పెప్పర్. వెజ్జా? వెజ్ స్టార్టర్. మష్రూమ్ సాల్ట్ అండ్ పెప్పర్. ఓకే. నాన్ వెజ్ అరిటాకు చేప. అరిటాకు చేప అది చెప్తా. సో మనోడు అరిటాకు చేప మస్ట్ ట్రై అని ఉంది, అండ్ వెజ్లో మష్రూమ్ సాల్ట్ అండ్ పెప్పర్ చెప్పాడు అది. సో మనకి ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇదేంటిది భయ్యా? మష్రూమ్ పెప్పర్. ఓకే సార్. సో ఫస్ట్ మనకి మష్రూమ్ సాల్ట్ పెప్పర్ అయితే వచ్చేసింది. సో ఇలా ఉంది ఇది ప్రజెంట్ అయితే. టేస్ట్ చూద్దాం. బాగానే ఉంది, టేస్ట్ అయితే బాగుంది. ఇది క్రిస్పీగా ఉంది. అండ్ క్రిస్పీ కార్న్ అంటారు కదా, అంటే మొక్కజొన్న పొత్తుల్ని క్రిస్పీగా చేసిస్తారు కదా, క్రిస్పీ కార్న్ అంటారు. కొంచెం ఆ టేస్ట్ వచ్చింది. అండ్ మష్రూమ్ కూడా ఉంది కాబట్టి టేస్ట్ అయితే బాగుంది. నాట్ బ్యాడ్. కాకపోతే దీనికి 400 ఎంత ఉంది. 400కి వర్త్ స్టార్టర్ అయితే కాదనిపిస్తుంది. పర్లేదు, టేస్ట్ మరీ తీసిపారాల్సిందేం కాదు, కానీ నాట్ బ్యాడ్. మనోడికి ఎలా అనిపించింది చెప్దాం. జెన్యున్గా చెప్పరా, నీకు ఎలా ఉంది? అంతే అనిపించలేదా? అదే యావరేజా లేదంటే అస్సలు బాగాలేదా? పర్లా. సో మనోడికి క్రిస్పీ కార్న్ తిన్నట్టు ఉందంట. బాగానే ఉంది కానీ అన్నాడు, కానీ మనోడికి అంత నచ్చలేదు. అది నీకైతే అంత సాటిస్ఫాక్షన్ లేదంటావు.
సరే ఇప్పుడు అరిటాక్ ఫిష్ చెప్పాము, అది ఎలా ఉందో ట్రై చేద్దాం. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రెస్టారెంట్ చాలా బాగుంటుంది కానీ ఇక్కడ వెయిటర్స్ అందరూ కూడా హిందీ వాళ్ళు, నార్త్ వాళ్ళు అనుకుంటా. ఐ థింక్ తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు, ఒకళ్ళిద్దరు కూడా ఉన్నారో లేరు. ఏదో మేనేజ్ చేస్తున్నారు తప్ప తెలుగు అనేది తెలుగు రెస్టారెంట్లో, తెలుగు ఐటమ్స్ ఉన్న రెస్టారెంట్లో తెలుగు వాళ్ళు ఉంటే బాగుండేదని నా ఒపీనియన్. సో ఇప్పుడు నేనంటే తెలుగు ఇంగ్లీష్ మేనేజ్ చేయగలుగుతా, బట్ హిందీ అంటే మనకి తోడప్యాసాలు తప్ప ఏం రాదు మనకి. కాబట్టి తెలుగు ఆర్ ఇంగ్లీష్ కొంచెం అర్థమైతే బాగానే ఉంటుంది. ఇంగ్లీష్ పర్లేదు, ఒకళ్ళిద్దరు అర్థం చేసుకోగలుగుతున్నారు కానీ మెయిన్గా హిందీ పర్సన్సే ఉన్నారు. సో అదొక్కటి కొంచెం వీళ్ళు మార్చుకుంటే బాగుంటుంది. బట్ చూద్దాం, ఇంకా ఐటమ్స్ కూడా చెప్పాము. అరిటాక్ ఫిష్ ఒకటి రావాలి అండ్ ఆఫ్ఘనీ బిర్యానీ బాగుంటుందని విన్నాను. సో ఆ రెండు వస్తే అవి కూడా టేస్ట్ చేసి చూద్దాం. సో ఫైనల్గా అరిటాక్ ఫిష్ అయితే వచ్చేసింది. ఒక బనానా లీఫ్లో తెచ్చారు అన్నమాట, అరిటాక్లో తెచ్చారు ఫిష్ని. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. సరే బోన్లెస్సా? బోన్లెస్ ఫిష్ అంట మొత్తం. భలే కోస్తున్నారు, బాగా కట్ చేశారు. హోటల్ మేనేజ్మెంట్ స్కిల్సా? ఓకే. యా, సో టేస్ట్ ఎలా ఉందో చెప్దాం. దొంగ రివ్యూలు అయితే బాగుంది, ఎందుకంటే మనీ పెట్టి కొనుక్కుంటున్నాం మనం, కస్టమర్లమే కాబట్టి ఇక్కడ. సో ఒరిజినల్ టేస్ట్ ఎలా ఉందో చెప్తాం, ఎందుకంటే బాగుంటే రిపీటెడ్గా వస్తాం కదా. సో ఏదైతే అది చెప్తాం. బాగానే ఉంది, నాకైతే నచ్చింది. నీకు ఎలా ఉందిరా? నాకు నచ్చింది కానీ కొంచెం స్పైస్ ఉంటే ఇంకా బాగుండేది. స్పైస్ ఉంటే నీకు బాగుండేది అనిపించింది. ఓకే. యాక్చువల్లీ దీని గురించి నాకు కొంచెం తెలుసు. అరిటాక్ ఫిష్లో ఎప్పుడైనా కూడా స్పైస్ అనేది తక్కువ ఉంటుంది. మనకి గ్రేవీలోనో లేకపోతే మామూలుగా పులుసు మొక్కలు అంటారు కదా, వాటిలో కొంచెం స్పైసీనెస్ ఉన్నా ఇలా సపరేట్గా ఒక స్టార్టర్ చెప్పుకున్నప్పుడు ఈ ముఖ్యంగా మెయిన్గా ఈ బనానా లీఫ్ ఫిష్లో మాత్రం స్పైసీ అనేది తక్కువ ఉంటుంది. ముక్క ఎంత బాగా ఉడికింది, టేస్ట్ ఎలా ఉందనేది మెయిన్ మ్యాటర్స్ అన్నమాట దీంట్లో. బట్ కొంచెం మనోడు చెప్పిన కొంచెం స్పైస్ కొంచెం ఉంటే బాగుండేది. బట్ ఇందాక మష్రూమ్ మీద కంపేర్ చేస్తే ఇది బెటరే. ఒక 5కి 3.5 అలా ఇవ్వచ్చు. ఎరా మష్రూమ్ బాగుందా, ఇది బాగుందా? ఇదే బాగుంది. నువ్వెంత ఇస్తావు 5కి? ఇస్తావు. సో అంటే ఇది అబోవ్ యావరేజ్ కింద వస్తుంది. తీసి బారాల్సిన ఐటమ్ అయితే కాదు, బాగుంది. చూద్దాం. ఆఫ్ఘనీ బిర్యానీ కూడా ఉందిగా, సో అది కూడా రాని టేస్ట్ చూద్దాం. గైస్ అసలు పీస్ మాత్రం చాలా బాగా బాయిల్ అయింది, కావాలంటే చూడండి అసలు ఎంత స్మూత్గా ఉందో. టెండర్ కానీ అసలు పీస్ బాయిల్ కానీ చాలా బాగుంది అసలు. ఎరా పీస్ బాగా ఉడికింది కదా, అది నో డౌట్. కొంచెం స్పైస్ ఉంటే ఇంకా బాగుండేది, ఎందుకంటే స్పైస్ తింటాం కాబట్టి. సో మనకి ఆఫ్ఘనీ బిర్యానీ అయితే వచ్చేసింది. సో అది ఎలా ఉందో చూద్దాం. సో చుట్టూ ఆమ్లెట్ వచ్చి మనకి ఇలా ఎగ్స్తో కప్పేశారు, లోపల చికెన్ ఉంది, ఆఫ్ఘనీ చికెన్. సో టేస్ట్ అయితే చూద్దాం. చూసి ఎలా కట్ చేస్తున్నారు, ఆమ్లెట్ అలా కట్ చేసి
సో బో ఆమ్లెట్ 2 pieces విత్ రైస్. ఎనఫ్ బ్రదర్. సో ఇలా ఉంది. బాయిల్డ్ ఎగ్ ఇచ్చారు, ఆమ్లెట్ ఇచ్చారు, ఆఫ్ఘనీ పీసెస్ ఇచ్చారు, రైస్ ఇచ్చారు. సో ఇప్పుడు టేస్ట్ మాత్రం ఎలా ఉంటుందో చూద్దాం. మనోడు కూడా సర్వ్ చేస్తున్నారు. సో రెస్టారెంట్లో లైట్ అయితే లేదు, చాలా డల్ లైట్ ఉంది. సో అందుకని క్లారిటీ అనేది కొంచెం బ్రైట్నెస్ అనేది తక్కువ వస్తుంది. సో టేస్ట్ అయితే చూద్దాం ప్రజెంట్. బా, ఈ టేస్ట్ కోసం ఎక్స్పెక్ట్ చేశాను నేను. స్టార్టర్స్ ఏవైతే అరిటాక్ ఫిష్ అండ్ మష్రూమ్ ఏదైతే ఉందో ఆ 2 కన్నా చాలా బాగుంది బిర్యానీది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆమ్లెట్ కానీ అసలు ముందు ఈ రైస్ ఉంది, ప్యూర్ గీ టేస్ట్ అయితే వస్తుంది. అండ్ పీసెస్ కూడా చాలా బాగా టెండర్గా ఉడికినాయి, మెత్తగా ఉన్నాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్లీ 2 స్టార్టర్లు తిన్నాను నేను, అంత ఎక్కద అనిపిస్తుంది. బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒరిజినల్ నీకు ఎలా అనిపించింది? టేస్ట్ అయితే నాకు ఆస్వామ్ అనిపించింది, చాలా బాగుంది. బిర్యానీ విత్ ఆమ్లెట్ అయితే ఇంకా బాగుంటుంది. మీకు అసలు నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. అవును కదా, చాలా పీసెస్ మాత్రం చాలా స్మూత్ గా ఉన్నాయి. స్టార్టర్స్ కన్నా నలిగిపోతుంది, చాలా బాగుంది. స్టార్టర్స్ కన్నా ఇది చాలా బాగుంది. డైరెక్ట్లీ బెస్ట్ అని చెప్తా. మనోడు పాపం ఫుడ్ బ్లాగ్ అనగానే వస్తాడు కదా పాపం తిందామని. ఎవరైనా సరే ఫుడ్ దగ్గర కొంచెం అటు ఇటు అయితే డిసప్పాయింట్ అవుతారు కదా. సో ఈ బిర్యానీ గురించి అడిగితే వాడు చూసాడు ఎంత ఎగ్జైట్ అవుతూ చెప్పాడో. మా 2 డిసప్పాయింట్ చేసింది వాడిని. ఇది మాత్రం చాలా బాగా నచ్చిందంట. అడగంగానే ఎగిరాడు, అన్నా సూపర్ ఉందన్న అని. నిజంగా ఆఫ్ఘనీ బిర్యానీ ఇది 600. ఇది ఆమ్లెట్ అండ్ పీసెస్, ఆఫ్ఘనీ పీసెస్, ఇంకొని ఆఫ్ఘనీ పీసెస్, రైస్కి రైసే, పీస్కి పీసే. అసలు దేని టేస్ట్ దాందే. అసలు గీ ఫ్లేవర్ అయితే మామూలుగా లేదు. క్వాంటిటీ విషయంలో మాత్రం ఎక్కడ తగ్గలేదు. క్వాలిటీ కూడా బాగానే ఇచ్చాడు. మీడియంగా తినే వాళ్ళు అయితే 2 తింటారు, గట్టిగా తినేవాడైతే ఒకళ్ళు లేపేస్తాడు. మీడియంగా తింటే మాత్రం 2 లేపుతారు. అండ్ మేము ఇప్పుడు స్టార్టర్స్ ఆల్రెడీ 2 తిన్నాం కాబట్టి ఇది మీడియంగా తినే వాళ్ళు 2 తింటారు కాబట్టి మాకు కొంచెం ఎక్కువే ఇది. బట్ అయినా న్యాయం చేస్తాం, ఎందుకంటే బిర్యానీ అయితే చాలా బాగుంది. తింటుంటే కనీసం ఒక 3-4 వెయిటర్లు వచ్చారు మా దగ్గరికి. ఎలా ఉంది సార్, ఎలా ఉంది సార్ అని. అంటే యూట్యూబర్స్ కదా, వాళ్ళకి అర్థమైంది. వచ్చి ఇప్పటివరకు ఎప్పుడు అడగలేదు, 1-2 సార్లు వచ్చినప్పుడు కూడా. ఇప్పుడు వచ్చి మనకి స్పెషల్గా అయితే అడుగుతున్నారు. 3-4 సార్లు వచ్చి బాగుందా సార్, ఏది బాగాలేదు, ఏది బాగుందని రివ్యూ ఎక్కువ అడుగుతున్నారు. సో పేడ్ రివ్యూలు అంటే బాగున్నా బాగోపోయినా బాగుందని చెప్తారు ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్. అందరిని నేను అనట్లేదు కానీ కొంతమంది జెన్యున్గా చెప్పినా, మేజర్ పర్సన్ ఇన్ఫ్లుయెన్సర్ మాత్రం పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే బాగున్నా బాగోపోయినా బాగుందని చెప్తారు. సో మనం నార్మల్గా ఒక కస్టమర్ కాబట్టి ఇక్కడ పే చేసే మనం ఫుడ్ తింటున్నాం కాబట్టి మనం జెన్యున్ రివ్యూ చెప్తాం. బాగుంటే బాగుంది, అయితే లేదు. సో స్టార్టర్స్ పర్లేదు, యావరేజ్, అంత వర్త్ అయితే కాదని చెప్పాను కదా. సో ఇక్కడ ఈ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. 600కి అయితే వర్తే. ఎందుకంటే ప్రైస్ కొంచెం ఎక్కువే కానీ ఎగ్ కానీ టెండర్నెస్ కానీ ఆ గీ స్మెల్ కానీ అసలు క్వాలిటీ కానీ చాలా బాగుంది. టేస్ట్ మాత్రం సో 5/4 ఇస్తాను. ఇది బాగుంది. ఎవరైనా వస్తే బేమసాల వస్తే ఒకసారి ట్రై చేయండి. సో ఇంకా ఫింగర్ బౌల్ అది వచ్చేసింది. మొత్తానికి కష్టపడి కుక్ ఇచ్చి మెక్కాము. స్టమక్లో స్పేస్ అయితే లేదు. ఏదైనా మాక్టైల్ చెప్పుకుందామన్నా కూడా వెళ్ళట్లేదు. ఎలా సరిపోయిందా, ఇంకేమైనా కావాలా? ఇంకా బిల్ అయితే చెప్పాం, ఎంత అయిందో చూద్దామా. సో బిల్ అయితే వచ్చింది. అరిటాకు చేప చూడరు సార్ 600,
అరిటాకు చేప 600, మష్రూమ్ సాల్ట్ అండ్ పెప్పర్ 430, ఆఫ్ఘన్ బిర్యానీ 600, వాటర్ 50 రూపీస్ బాటిల్. సో 1676 అయితే 83 సర్వీస్ ఛార్జ్ చేశాడు, 44 సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ 44, టోటల్ 1848 అయింది. సో నియర్లీ 1900 అయింది 3 ఐటమ్స్కి. టేస్ట్ బిర్యానీ అయితే చాలా బాగుంది, కానీ స్టార్టర్సే కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసినాయి. సో 3 ఐటమ్స్కి 2000 అంటే నియర్లీ 2900 కదా, అది కొంచెం అంత వర్త్ కాదేమో 3 ఐటమ్స్ కనిపించింది. బట్ ఇది పెద్ద 3 స్టార్ రెస్టారెంట్ అయ్యి కూడా కాదు. సో ఒక డీసెంట్ అంబియన్స్ రెస్టారెంట్, మంచి రెస్టారెంటే, బట్ కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువ. ప్రైజెస్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బంది ఇంత ప్రైజెస్ అయితే ఈ టేస్ట్కి. సో కొంచెం ప్రైజెస్ తగ్గిస్తే బాగుండు, బట్ బిర్యానీ మాత్రం చాలా బాగుంది. సో విజిట్ చేయొచ్చా అంటే ఇంకా ఎవరిష్టం వాళ్ళది. సో గైస్, ఫుడ్ రివ్యూ ఆల్రెడీ మనం ఇచ్చేసాం కదా, మన ఒపీనియన్ మనకి ఎలా అనిపించింది అనేది మనం ఆల్రెడీ చెప్పాం. సో మనకు కూడా ఎలా అనిపించింది ఏంటనేది ఒకసారి అడిగేద్దామా. జెన్యున్గా ఏది బాగుంది, ఏది బాగాలేదు, ప్రైజెస్ వర్తా కాదని నీకేమనిపించింది చెప్పరా. మష్రూమ్ అయితే అంతే అనిపించలేదు అన్న. ఫిష్ అయితే బాగానే ఉంది, ప్రైజ్ కొడితే. బిర్యానీ అయితే అసలు చెప్పొచ్చు, ఆసాం ఉంది, చాలా బాగుంది. బిర్యానీ అయితే చాలా నచ్చింది, చాలా నచ్చింది. కానీ 3 ఐటమ్స్కి 2000 మరి అంత ఇది కాదు, ఎక్కువే కదా, ఎక్కువే అది. సో నిజంగానే 3 ఐటెంలకి 2000 అంటే కొంచెం ఎక్కువనే చెప్పాలి. సో 3 ఐటమ్స్కి నియర్లీ 2000 అంటే కొంచెం అంత వర్త్ కాదనిపించింది. సో టేస్ట్ అయితే బిర్యానీ వరకు అయితే బాగుంది. సో ఎవరన్నా విజిట్ చేయాలి ఒకసారి ఈ బిర్యానీ టేస్ట్ చూడాలనుకుంటే మాత్రం రండి, లేదు కొంచెం ఓవర్ ప్రైజెస్ ఉన్నాయనుకుంటే అది ఇంకా మీ ఇష్టం. సో ఇది గైస్, చూసారు కదా ఈరోజు మన ఫుడ్ సిరీస్లో ఎపిసోడ్ 2. సో మళ్ళీ ఎపిసోడ్ 3లో ఒక మంచి రెస్టారెంట్తో మళ్ళీ మీ ముందుకు వద్దాం. సో ఓకే, టేక్ కేర్, ప్లీజ్ వాచ్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుదర్శన్ రూమ్స్. థ్యాంక్ యూ గైస్.